సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే మాధవిరెడ్డి గారు. నమస్తే అండి. మాధవిరెడ్డి గారు, త్వరలో సెబీ వైపు నుంచి రకరకాల రెగ్యులేటరీ చేంజెస్ అయితే చాలా అవునండి. రాబోతున్నాయి. సో తప్పనిసరిగా మార్కెట్స్కి సంబంధించి, అవును. అదేవిధంగా రిటైల్ ఇన్వెస్టర్స్కి సంబంధించి, అదేవిధంగా ఈ సోషల్ మీడియాకి సంబంధించి, టెలివిజన్స్కి సంబంధించి కూడా, స్టాక్ బ్రోకింగ్ స్టాక్ బ్రోకింగ్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించి కూడా పెద్ద పెద్ద మార్పులు చేర్పులు తీసుకురాబోతుంది. ఎస్, ఏ ఏ మార్పులు తీసుకురాబోతుంది, తప్పనిసరిగా ఎవరెవరు ఇవి ఫాలో అవ్వాలి అంటారు, ఎంతవరకు అర్థం చేసుకోవాలి అంటారు సెబీ త్వరలో తీసుకురాబోతున్న ఈ భారీ మార్పుల గురించి? సో ఈ వీడియో అయితే చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరెవరైతే మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారో, లేకపోతే ట్రేడింగ్ చేస్తున్నారో, ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారో, వాళ్ళందరికీ కూడా నెక్స్ట్ 3 to 6 months లో చాలా చేంజెస్ అయితే మీరు గమనించబోతున్నారు. ఫస్ట్ మనము స్టార్ట్ చేసుకుంది సెబీ రెగ్యులేషన్స్ ఆన్ సోషల్ మీడియా డిస్క్లోజర్స్. అంటే ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే అనలిస్ట్ అంటున్నారో వాళ్ళ సెబీ నంబర్స్ చెప్పడము, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ అయితే వాళ్ళ మ్యూచువల్ ఫండ్ నంబర్స్ చెప్పడము, అలానే స్టాక్ బ్రోకర్స్ అయితే వాళ్ళ కోడ్, ఇలాంటివన్నీ డిస్ప్లే చేయాలి. దానివల్ల ఏంటంటే జెన్యూన్ ఎవరైతే ట్రాన్స్పరెన్సీ పెరగడము, జెన్యూన్ ఎవరైతే వాళ్ళు అందులో నిజంగానే వర్క్ చేస్తూ ఉన్నారో వాళ్ళవే కొంచెం కంటెంట్ అనేది బయటికి రావాలి అన్నట్టుగా కొన్ని డిస్క్లోజర్స్, సోషల్ మీడియా డిస్క్లోజర్స్ అయితే May 1 నుంచి అవి స్టార్ట్ అవబోతున్నాయి. అలానే మనం రీసెంట్ గా చెప్పాము సెబీ చేంజెస్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ లో కేటగరైజేషన్స్ గురించి చాలా చేంజెస్ తీసుకొచ్చారు. లైఫ్ సైకిల్ ఫండ్స్ తీసుకొచ్చారు, ఓవర్ ల్యాపింగ్ గురించి మాట్లాడారు. అలానే కొన్ని అనవసరంగా డిస్ప్లే ఉన్న నేమ్స్ తో ఉన్న కొన్ని ఫండ్స్ అయితే వాళ్ళు మర్జ్ చేయడం కానీ లేకపోతే ఆపేయడం కానీ చేసేసారు. సో వాటి గురించి కూడా మీరు అందరూ తెలుసుకోవాలి. ఆ తర్వాత NSE ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ రాబోతుందండి. దట్ ఈస్ అ వెరీ గుడ్ న్యూస్. అంటే ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటున్నారు, మన ఇండియన్ స్టాక్ మార్కెట్ ఒక్కటే మనకి కొంచెం 2025 లో చూసుకుంటే డిసప్పాయింట్ చేసింది. మిగతా అన్ని స్టాక్ మార్కెట్లు కూడా బాగా రిటర్న్స్ ఇచ్చాయి. మనం ఎందుకు అక్కడ ఇన్వెస్ట్ చేసుకోకూడదు? అది షాంఘై మార్కెట్స్ కానివ్వండి, చైనా మార్కెట్స్, US మార్కెట్స్, యూరోపియన్ తర్వాత సింగపూర్ మార్కెట్స్ లో కూడా ఇప్పుడు మనం అందరం ఆఫ్టర్ 6 months తర్వాత మనం 30 గ్లోబల్ మార్కెట్స్ లో, మనం 30 గ్లోబల్ మార్కెట్స్ లో మనము ఇన్వెస్ట్లు చేసుకోవచ్చు అండి. అది అందుకనే NSE ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ అనేది తీసుకొచ్చేసింది. సో అది కూడా మనకి యాక్సెస్ అనేది, అంటే ఈక్విటీల్లో, అంటే వాళ్ళ ఈక్విటీస్ లో మనము ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, లేదు అంటే వాళ్ళ ETFs లో కూడా మనము డైరెక్ట్ గా ఈ NSE ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ ద్వారా మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. దట్ ఈస్ అ వెరీ గుడ్ న్యూస్ అని మనం చెప్పొచ్చు. ఆ తర్వాత రీసెంట్ గా అండి, అంటే బ్రోకింగ్ ఫర్మ్స్ లో ఇప్పుడు ఎంత చెప్తున్నా, ఇప్పుడు మనమే రీసెంట్ గా మాట్లాడుకున్నాం, ఎంత మార్కెట్స్ నెగిటివ్ లో ఉన్నా 20 కోట్ల డీమ్యాట్ అకౌంట్లు లాస్ట్ 2 months లో 1 కోటి మంది డీమ్యాట్ అకౌంట్లు ఓపెన్ చేస్తున్నారు. ఎన్ని రెగ్యులేషన్స్ తీసుకొచ్చినా, ఎన్ని కర్బ్స్ అంటే స్పెక్యులేషన్ మీద ఎన్ని చేంజెస్ తెస్తున్నా అదైతే ఆగడం లేదు. సో దీనికి ఇంకేదైనా చేయాలని కొత్త రెగ్యులేషన్స్ అయితే ఇంకా రాబోతున్నాయండి. ఇప్పటికే దీని మీద అంటే మెయింటైనింగ్, అంటే చాలా బ్రోకింగ్ ఫర్మ్స్ ఏం చేస్తాయంటే వాళ్ళ మార్జిన్స్ మెయింటైన్ చేయడానికి లోన్స్ తెచ్చుకుంటాయండి. సో ఇలా మీరు లోన్స్ తెచ్చుకొని మార్జిన్స్ మెయింటైన్ చేయడం అనేది కరెక్ట్ కాదు. మీకున్న ఏదైతే ప్రొప్రైటరీ ట్రేడ్స్ అయితే ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇలా లోన్స్ తెచ్చుకొని మీరు మెయింటైన్ చేయకూడదు అన్నారండి. సో దానివల్ల చాలా వరకు స్టాక్ బ్రోకింగ్ కంపెనీస్, ఏంజల్ కానీ లేకపోతే BSE కానీ చాలా వరకు కరెక్ట్ అయ్యాయి. ఎందుకంటే అంత వాల్యూమ్స్ ఇప్పుడు చేయలేరు వాళ్ళు. సో ఈ విధంగా స్టాక్ బ్రోకింగ్ కంపెనీస్ ని కొంచెం కంట్రోల్ చేస్తున్నారు. ఈ మధ్య ఇంకొకటి మనకి వస్తుందండి, మినిమం క్వాలిఫైయింగ్ ఫర్ F&O పార్టిసిపెంట్స్. అంటే మీరు F&Oలో మీరు కానీ అంటే ఫ్యూచర్స్ లో కానీ ఆప్షన్స్ లో కానీ ట్రేడ్ చేస్తూ ఉంటే మీకు మినిమం క్వాలిఫికేషన్ అనేది పెడతారు. మీకు ఎగ్జామ్ ఉండొచ్చు, లేదు మీరు ఇంత అంటే వాట్ వీ కెన్ సే IT రిటర్న్స్ ఉండాలనైనా పెట్టచ్చు, మీకు ఇంత ఇన్కమ్ ఉండాలనైనా పెట్టచ్చు. అంటే మనం ఒక లోన్ తీసుకునేటప్పుడు ఒక లిస్ట్ ఉంది కదండి, ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఇప్పుడు అలానే F&Oలో ఒక పర్సన్ కానీ మీరు F&Oలో ఎంట్రీ తీసుకొని ఒక పార్టిసిపెంట్ గా F&Oలో ట్రేడింగ్ చేయాలి అంటే మీకు ఒక మినిమం ఎలిజిబిలిటీ క్రైటీరియా పెడతారట. సో అది ఫ్యూచర్ లో రాబోతుంది. ఎవరైతే ట్రేడింగ్ లో ఉన్నారో, అది అందరి వల్ల కాదు కదండి, వాళ్ళు పెట్టేది ఏమైనా ఎగ్జామ్ అయి ఉండొచ్చు, వాళ్ళు పెట్టేది ITR ఫైలింగ్ అయి ఉండొచ్చు, వాళ్ళు పెట్టేది మినిమం ఇన్కమ్ ఎంత ఉండాలనైనా పెట్టొచ్చు.
అంటే మొత్తానికి ఎఫ్ఎన్ఓ చేసే వాళ్ళకి ఇది బ్యాడ్ న్యూస్ అయితే. అంతే మరి స్పెక్యులేషన్ ని తగ్గించాలి. Speculation తగ్గించడానికి స్పెక్యులేషన్ అంటే Over ఎవరైతే participation. ఓవర్ అంటే తక్కువ ఇన్కమ్ ఉండే వాళ్ళు ఎక్కువ డబ్బు పోగొట్టుకుంటున్నారు. ఎగ్జాక్ట్లీ. సో ఎవరైతే ఈ 5 lakhs 10 lakhs మధ్యలో ఇన్కమ్ లో ఉన్నారో వీళ్ళే ఎక్కువ డబ్బులు పోగొట్టుకుంటున్నారు కదండి. సో వీళ్ళని ఈ ఎవరైతే ఈ స్మాల్ ఇన్వెస్టర్స్ ఎక్కువగా ట్రేడింగ్ చేసి డబ్బులు పోగొట్టుకుంటున్నారో వాళ్ళని ఎలా అయినా కాపాడాలి. ఎందుకంటే ఎకానమీకి వీళ్ళు సేవింగ్స్ చాలా అవసరం. వీళ్ళు సేవింగ్స్ చేసుకోకుండా ఇలా ట్రేడింగ్ లో డబ్బులు పెట్టుకుంటుంటే ఇలా పోగొట్టుకుంటూ ఉంటే ఎకానమీకి మంచిది కాదు అని చెప్పి ఈ విధంగా సెబీ అయితే చాలా ఈ మినిమం క్వాలిఫైయింగ్ మీద మనకి ఫ్యూచర్ లో మేబీ ఫ్యూ మంత్స్ లో కొంచెం ఒక డేటా అనేది రాబోతుందండి. దాన్ని కూడా గమనించాలి. ఇంక ఇవన్నీ సరిపోక ఏఏ ఎక్కడ చూసినా ఏఏ యాప్స్ మీరందరూ కూడా ఏఏ యాప్స్ యూస్ చేస్తున్నారు. కొంతమంది రీబ్యాలెన్సింగ్ కూడా ఏ యాప్ వచ్చిందండి. అంటే మీ మ్యూచువల్ ఫండ్స్ స్టాక్స్ అందులో చూపించేస్తే అందులో ఫీడ్ చేస్తే అదే రీబ్యాలెన్సింగ్ చేసేస్తుంది. ప్లీజ్ డోంట్ గో బై దీస్ కైండ్ ఆఫ్ చేంజెస్ వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్. ఏఐ ఏంటంటే పాస్ట్ డేటాని తీసుకొని అది ఒక మీకు కొన్ని సజెషన్స్ ఇవ్వగలదు. కానీ ఇప్పుడు మీకు జాబ్ పోయింది అనుకోండి, ఏఐకి తెలుసా? దానికి ఏం తెలియదు. అది రీబ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. మీరు ఏదో స్టాక్స్ ఇచ్చారు, మ్యూచువల్ ఫండ్స్ ఇచ్చారు, బట్ మీ కరెంట్ సిచ్యువేషన్ దానికి ఏం తెలుస్తుంది? బయట వార్ జరుగుతుందండి, దానికి ఏం అర్థమవుతుంది? ఏఐ కెనాట్ సీ ద వార్ అండ్ ఇట్ విల్ గో ఓన్లీ ద పాస్ట్ డేటాని తీసుకొని అది మీకు చేసేస్తుంది. సో ఏఐకి మాత్రం మీ డెసిషన్ కంట్రోల్ అయితే ఇవ్వకండి. ఓన్లీ దాన్ని డేటా అనాలిసిస్ వరకు వాడుకోండి. డెసిషన్స్ ఏవైనా ఉన్నా ఐదర్ బయింగ్ కానీ సెల్లింగ్ కానీ మీరే ఫైనల్ డెసిషన్ తీసుకోండి. ఏఐకి మాత్రం ఈ టూల్స్కి మాత్రం మీరు కంట్రోల్ అసలు ఇవ్వొద్దని మేము చెప్తూ ఉన్నాము. ఇంకా అలానే ఎఫ్ఎం అయితే మన నిర్మలా సీతారామన్ గారు ఫస్ట్ టైం బ్యాంక్స్ మీద కొంచెం గట్టిగా మాట్లాడారండి. అంటే బ్యాంక్స్ వాళ్ళ కోర్ బ్యాంకింగ్ అంటే ఏంటంటే బ్యాంక్స్ ఏం చేయాలి? సేవింగ్స్ తెచ్చుకోవాలి, డిపాజిట్లు తెచ్చుకోవాలి, లోన్లు ఇవ్వాలి. ఇవన్నీ పక్కన పెట్టేసి ఇన్సూరెన్స్ ని సెల్లింగ్ చేస్తారు. మిస్సెల్లింగ్ అని చెప్పారు. మిస్సెల్లింగ్ చేస్తున్నారని ఆమె ఫస్ట్ టైం అండి. ఇన్సూరెన్స్ కంపెనీస్ కి మీరు అసలు కాసాని మర్చిపోయి మీ కోర్ బ్యాంకింగ్ పని చేయకుండా మీరందరూ కూడా ఈ ఎక్కువ టైం అంతా కూడా మీరు ఇన్సూరెన్స్ సెల్ చేసుకుంటున్నారు. వాటికి చాలా కంపెనీలు ఉన్నాయి, వాళ్ళకి చాలా ఏజెంట్లు ఉన్నాయి, ఇంటర్మీడియట్ వాళ్ళు చూసుకుంటారు. మీ బ్యాంకింగ్ పని ఏదో మీరు చూసుకోండి, మీరు చాలా మిస్సెల్లింగ్ చేస్తున్నారు అని చెప్పి వాళ్ళ మీద కూడా చురగలు పెట్టారు. ఇక అక్కడి నుంచి కూడా ఏమైనా వాళ్ళు రెగ్యులేషన్స్ ఆన్ దిస్ మిస్సెల్లింగ్ బై ద అంటే ఇన్సూరెన్స్ కంపెనీస్ అమ్మడంలో కానీ ఇలాంటి వాటిల్లో అంటే వాళ్ళ బ్యాంకింగ్ లోనే ఎక్కువ జరుగుతుందండి. బ్యాంక్స్ లో మనం ఎప్పుడైతే వెళ్ళామో అక్కడ వాళ్ళ కోర్ బ్యాంకింగ్ అంతా పక్కన పెట్టేస్తున్నారు. ఏదో ఒక ప్రోడక్ట్ ని మీకు ఆ కార్డు ఇవ్వాలి, లేకపోతే ఇది ఇవ్వాలి, ఈ ఇన్వెస్ట్మెంట్ పాలసీలు ఇవ్వాలి, వీటి మీదే మీరు టైం అంతా వేస్ట్ చేస్తున్నారు. ప్రోడక్ట్ సెల్లింగ్ చేస్తూ ఉన్నారు, థర్డ్ పార్టీ ప్రొడక్ట్స్ ని ఎక్కువగా ఇస్తున్నారు, వాళ్ళ ప్రోడక్ట్ ని పక్కన పెట్టేసుకుంటున్నారు అసలు. సో దీని గురించి కూడా చాలా రెగ్యులేషన్స్ రాబోతున్నాయి. సో ఓవరాల్ గా దేర్ ఆర్ మెనీ చేంజెస్ ఆర్ కమింగ్ ఇన్ సెబీ రెగ్యులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ మాధవి రెడ్డి గారు. త్వరలో మార్కెట్స్ కి సంబంధించి, ఎఫ్ఎన్ఓ ట్రేడర్స్ కి సంబంధించి, అదేవిధంగా డిజిటల్ మీడియాకి సంబంధించి, టీవీ ఛానల్స్ కి సంబంధించి సెబీ తీసుకొస్తున్నటువంటి మార్పులు ఏంటి, వాటిని మనం తప్పనిసరిగా ఎంతవరకు అర్థం చేసుకోవాలి అనే అంశాల గురించి చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.